గౌరవ సభ్యులు శ్రీహరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఒక్క నిమిషం తల్లి, లేక నాకు అవకాశం వచ్చింది జర మాట్లాడిన అధ్యక్ష. రాష్ట్రంలో నూతన రెవెన్యూ డివిజన్ గురించి ప్రశ్నోత్తర సమయంలో నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో అనేక చోట్ల, ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా సగం నియోజకవర్గాన్ని వనపర్తి జిల్లాకి ఇచ్చి సగం నియోజకవర్గాన్ని నాన్పేట్ జిల్లాకి వేశారు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాల నుంచి స్పష్టంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తల్ను రెవెన్యూ డివిజన్ చేస్తామని గతంలో ఎలక్షన్ల ముందులో ఆ హెడ్ క్వార్టర్ జరిగిన ప్రతి మీటింగ్లో మాట ఇచ్చారు అధ్యక్ష. అదే మాదిరిగా ఆత్మకూరుని, వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరుని కూడా రెవెన్యూ డివిజన్ చేస్తామని గతంలో ఎలక్షన్లో మాట ఇచ్చారు అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ఆ ఊసేలేదు అధ్యక్ష. ఈ రెండు రెవెన్యూ డివిజన్లు మక్తల్ నియోజకవర్గంలో వివిధ జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి రెవెన్యూ డివిజన్లు అనివార్యం అధ్యక్ష. నాన్పేట్ జిల్లా చేసేటప్పుడే దాంతోపాటు మక్తల్ రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి ఎన్నో ప్రతిపాదనలు పంపించినా కూడా, ధర్నాలు రాస్తారోకోలు చేసినా కూడా, నిరసనల కార్యక్రమాలు చేసినా కూడా చేయలేదు అధ్యక్ష. అదే మాదిరిగా దాదాపు ఇక్కడ మక్తల్లో కానీ ఆత్మకూరులో కానీ 100 రోజులకు పైబడి నిరాహార దీక్షలు కూడా చేశారు అధ్యక్ష. రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదన ఎలక్షన్లో ఓటు మార్చుకోవడానికి మాత్రమే ఉపయోగించారు తప్ప రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల అవసరాలను తీర్దామనే ఆలోచన రాలేదు. కాబట్టి ఇప్పుడైనా మన ప్రభుత్వంలోనైనా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు కానీ మండలాల వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో దాదాపు 5,000 జనాభాకి ఒక మండలం ఉంది. మా దగ్గర 45,000 జనాభాకి ఒక మండలం ఉంది అధ్యక్ష. ఇట కాకుండా రెవెన్యూ డివిజన్ల సబ్జెక్ట్ వచ్చినప్పుడు మక్తల్లో నాన్పేట్ జిల్లాలో ఉన్న మక్తల్ని, అదే మాదిరిగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరుని కూడా రెవెన్యూ డివిజన్ మన ప్రభుత్వం చేయాలి, దీని దిశగా ముందుకు పోవాలని హృదయపూర్వకంగా నా తరఫు నుంచి కోరుతూ సెలవు తీసుకుంటా అధ్యక్ష. ధన్యవాదాలు.